Chasing after this world makes me tired. Praising my own name leaves me dry. There's gotta be so much more to life than this, a higher calling that I miss. I want my life to count every breath. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hand. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hand. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hand. Every day I keep on follow you. It's only your hands I hold on to. There's gotta be so much more to life than this, a higher calling that I missed. I want my life to count every breath. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hand. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hand. I'm not looking back, I am done with that. Gonna give you all I am. I'm not looking back, I am done with that. Gonna give you all I am. Oh, oh, I wanna live like a bandit. Oh, oh, I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hand. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hand. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hand. I wanna live like a bandit. హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. మరి గత వారం నుంచి దేవుడు వాళ్ళందరినీ కూడా ఆయన రెక్కల చాటుని దాచి సజీవ లెక్కలో ఉంచి మరి ఈ సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు
మరి ఈ యొక్క ఆదివారం ఆరాధనా క్రమాన్ని జరిపించుకోవడం కోసం దేవుడు మనల్ని అందరినీ ఇక్కడికి చేర్చి ఉన్నారు. అందరిని బట్టి దేవునికి వందనాలు. మరి ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే వస్తారని ఆశిస్తున్నాము. మరి ఆరాధనా క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవా నీకు వందనాలు. నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన అధిపతి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, గత రాత్రి అంతా మమ్మల్ని అందరినీ ప్రభువా మీ రెక్కల చాటుని దాచి మంచి నిద్రనిచ్చి ఉదయకాలం లేచి ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన క్రమానికి మేమందరం కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. రావాల్సిన వారిని కూడా మీరు నడిపిస్తారని నమ్ముచున్నా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి ఆరాధన క్రమం ఆది నుంచి అంతవరకు జయప్రదం చేసి నాయన ఈ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా కోర్చు. మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనా క్రమానికి ముందుగా మొట్టమొదటి పాటగా ఈ సార్వత్రిక క్రైస్తవ కీర్తన పుస్తకంలో 8వ పాట పాడుకుందామండి. 8వ పాట ప్రేమించేదాన్ని అధికముగా అన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ప్రేమించేదని అన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ పుస్తకంలో 8వ నెంబరు. హలో ప్రైజ్ ద లార్డ్. ఇది ఇలా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్
హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా యేసుని కొరకై ఇలా జీవించదా, 314వ పాట. యేసుని కొరకై ఇలా జీవించదా, 314వ పాట, 314. పాటలోంచి మొదటి 3 వచనాలు 8వ వచనం పాడదాం. యేసుని కొరకై ఇలా జీవించేద, బాసురముగనే నన్ను దినము, దోషములన్నీయు పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద, బాసురముగనే నన్ను దినము, నాశనకరమగు గుంటలో నుండి, మోసకరం భగుయోబి నుండి, నా సజనిలపై కీర్తెను నన్ను, పిశాచి పదమున తొలగించెను. యేసుని కొరకై ఇలా జీవించేద, బాసురముగనే నన్ను దినము, పలు విధముల పాపంబులు చేసి వలదని ద్రోసితి వాక్యమును, కలుషము బాపెను కరుణతో పిలిచెను, సిలువను నన్నాకర్షించెను. యేసుని కొరకై ఇలా జీవించేద, బాసురముగనే నన్ను దినము, అలయక సొలయక సాగిపోదును, వెలయగనా ప్రభు మార్గములన్, కలిగెను నెమ్మది కలువరి గిరిలో, విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించేద, బాసురముగనే నన్ను దినము, యౌవన జనమాయిది ఏ సమయం, యేసుని చాటను రండి, పావన నామము పరిశుద్ధ నామం, జీవపు మార్గము ప్రచురింప. యేసుని కొరకై ఇలా జీవించేద, బాసురముగనే నన్ను దినము. హల్లెలూయా హల్లెలూయా. మూడవ పాటగా 384వ పాట, 384, ప్రార్థన వినుడు పావనుడు అన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. 384. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన
నామాన్ని మహింపరచామండి. ఈ సమయంలో పాస్టర్ మిస్సెస్ సుజీలా రవికాంత్ గారు వచ్చి మనల్ని స్తుతి ఆరాధనా క్రమంలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి, ఆయన పరిశుద్ధ కృపను బట్టి, మన యొక్క పక్షమున ఆయన ఉండి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి, ఇంతవరకు ఎలాంటి వ్యాధులు, శోధనలు, బాధలు మనకు రాకుండా ఆయన కృప చొప్పున మనల్ని ఆదరించి మనల్ని పోషిస్తూ, మన జాబ్స్ విషయంలో కానీ, మన యొక్క ప్రతి ఒక్క మరి ఇంటి విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన కృపను మనకి తోడుగా ఉంచి మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మన రెండు చేతులు పైకెత్తి ప్రభు తట మన హృదయాన్ని తిప్పి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, వందనాలు, వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు నాయన. మహోన్నతుడా మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా మీకు వందనాలు. మహోన్నతుడా మీకు వందనాలు. పరమపిత మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు, 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 వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. మీకే స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా మీకే వందనాలు, వందనాలు, వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు నాయన. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, మీకు స్తుతులు నాయన, మీకు స్తుతులు నాయన. మమ్మల్ని కాపాడిన దేవా మీకు వందనాలయ్యా, మమ్మల్ని నడిపించుకున్న దేవా మీకు వందనాలయ్యా. నీ పరిశుద్ధ మందిరానికి రావడానికి మాకు ఇచ్చిన కృపకే మీకు వందనాలయ్యా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు నాయన. పరిశుద్ధ ఆత్మ తండ్రి మీకు వందనాలయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలయ్యా. నా కొరకు, మా కొరకు సిలువలో బలియాగమయ్యి ప్రవ్వా, ఏ యొక్క దేవుడని బడి వారు చేయనటువంటి గొప్ప కార్యమును ప్రవ్వా మా కొరకు చేసిన దేవా మీకే వందనాలు, 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 వందనాలు నాయన. మీకే స్తుతయ్యా, 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 స్తుతయ్యా. మీకే స్తోత్రము తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైండి నా యేసయ్యా. ఇదిగో తండ్రి మా స్తుతులు నాయన అంగీకరించడానికి ఇష్టపడుచున్న దేవా మీకే వందనాలు తండ్రి, వందనాలయ్యా, వందనాలయ్యా. మా జీవితంలో ఏమి జరిగినప్పటికీ మీకే మహిమ నాయన. మా జీవితంలో ఏ కార్యం జరిగినా మీకే మహిమ నా ప్రవ్వా. మా బ్రతుకులో నా తండ్రి నాయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకే స్తోత్రమయ్యా. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ నాయన, మిమ్మల్ని తండ్రి గణపరుస్తూ ప్రవ్వా, నీతి దైవమైన మిమ్మల్ని తండ్రి నాయన స్తుతించుకుంటూ ప్రవ్వా నాయన, విజయశీలుడైనటువంటి మిమ్మల్ని గణపరచుకుంటూ నాయన మా జీవితాలు కొనసాగించే కృపను దయచేయండి అయ్యా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రమయ్యా. సమస్త క్రియలకై మీకు వందనాలయ్యా, సమస్త విషయాలకై మీకు వందనాలయ్యా. మీకే వందనాలు, 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 వందనాలు నాయన. తండ్రి మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. హల్లెలూయా, స్తోత్రము తండ్రి, హల్లెలూయా, స్తోత్రములు నాయన, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. నీకేనయ్యా, నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని
చెల్లును నా ప్రభా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాయన, ఏమి మమ్మల్ని విడిచినప్పటికీ నా ప్రభా, ఏమి మమ్మల్ని నా తండ్రి దరి చేరినప్పటికీ ప్రభా, నా తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా యేసయ్య అయ్యా నాయన మీకే స్తోత్రం నాయన, మీకే ఘనత నా తండ్రి, మీకే మహిమ నా దేవ, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా, మీకే స్తుతి నా తండ్రి. ఎందుకంటే నీ గొప్ప దేవుడు అయ్యా, నీతిమంతుడు మీరే నా తండ్రి, విజయశీలుడు మీరే ప్రభా. అలాంటి విజయశీలుడు అనేటువంటి మీ యొక్క తండ్రి నాయన ప్రేమను నాయన రుచి చూచిన మేము మిమ్మల్ని స్తుతిస్తే ప్రభా, ఎల్లకాలము మా నోట స్తుతే నాయన, ఎల్లకాలం మా నోట సంతోషమే ప్రభా, ఎల్లకాలం మా హృదయంలో నా తండ్రి అయ్యా స్తుతి ఆరాధనే నాయన. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా, ఎల్లప్పుడూ మీకే స్థుతి నాయన, ఎల్లప్పుడూ మీకే స్థుతి అయ్యా. ఎలాంటి స్థితిలో అయినప్పటికీ మీకే స్థుతి నాయన. అవును తండ్రి నాయన, మీకే వందనాలయ్యా. అయ్యా నా తండ్రి నాయన, పౌలు గారు చెప్పినట్లుగా నాయన ఎల్లకాలము ప్రభా అయ్యా ఉన్నత స్థితిలోనూ నాయన బీదవానిగా ఉన్నప్పుడు నాయన, అన్ని మా దగ్గర ఉన్నప్పుడు ప్రభా, ఏమీ లేనప్పుడు ఎల్లప్పుడూ మీకే స్థుతి నాయన, ఎల్లప్పుడూ మీకే మహిమ నాయన, ఎల్లప్పుడూ మీకే ఘనత నాయన. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. మా ఆరోగ్యంలో మీకే స్థితి నాయన, మా అనారోగ్యంలో మీకే స్థితి అయ్యా. మేము తండ్రి ధనికులుగా ఉన్నప్పుడు మీకే స్థితి అయ్యా. మా యొక్క కష్టాల్లో కూడా మీకే స్థుతి నాయన. స్థుతి ప్రభా, స్థుతులు రాజా, స్థుతులు తండ్రి, మీకే వందనాలు వందనాలు మహోన్నతుడా. మీకే స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ఆరాధనలో ప్రభా మేము స్థుతించుకోవడానికి గణపరచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా మీకే లెక్కించలేని స్తోత్రములు స్థుతులు ప్రభా. నా తండ్రి ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డపై మీ కన్నుగల హస్తాన్ని చాపి నా యేసయ్య మీ ఆత్మాభిషేకముతో నింపి ప్రభా మీ కృపలో భద్రపరచండి. ప్రతి హృదయాన్ని కూడా సిద్ధపరచండి అయ్యా. వాక్యాన్ని నాయన రిసీవ్ చేసుకోవడానికి అయ్యా ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపరచండి నా ప్రభా. మీ కొందనాలు తండ్రి మీ కృపలో నడిపించండి ప్రభా. ఆరాధన క్రమం అంతట్లో మీరుండి ప్రభా, మీరు అధికారిగా ఉండి నా యేసయ్య మీరే తండ్రి జరిగించమని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన జరగాల్సిన ఆరాధనలో ప్రభా ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరుండండి. బలమును పొందుకోవడానికి మా ఆత్మ నా తండ్రి వృద్ధి పొందడానికి ఉజ్జీవపడడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో మాకు చేసిన ప్రతి మేలును నాయన మీ ఎదుట నా తండ్రి నిలబడి ప్రభా మహిమకరంగా జరిగించుకోండి నాయన. ముఖ్యంగా ప్రభా నా తండ్రి వాక్య పరిచర్యలో మీరుండి ప్రభా ఆత్మాభిషేకంతో నీ దాసరాలు నింపి ప్రభా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి నీ వాక్కును మాకు అనుగ్రహించి నా యేసయ్య మా హృదయాలు నాయన తప్పిరినట్లుగా నాయన మా మనసులు నీ యొక్క స్వాధీనంలోకి వెళ్ళినట్లుగాను నా ప్రభా మీరు సహాయం చేయమని మీ కృపా దీవెన మా అందరికీ అనుగ్రహించమని జరగవలసిన ఆరాధన అంతటినీ మీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డని మీ స్వాధీనంలో తీసుకొని మీ ఆత్మాభిషేకంతో నీకు నడిపించి బలపరచమని జీవాధిపతి అని మీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువు ఈ రక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుని చక్కగా స్తుతి ఆరాధన క్రమాన్ని జరిపించి దేవుని నామాన్ని మహిమపరిచిన పాస్టర్ మిస్టర్ సుజీలా గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు 100వ దావీదు కీర్తన ఉత్తరపత్రిక రీతిగా చదవమని మిస్ సుజాత గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 100. అధ్యాయము 1 నుంచి 5 వరకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. 100వ దావీదు కీర్తన. యెహోవా సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి.
ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యములను, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాకండి. చక్కగా మరి ఉత్తర ప్రత్యుత్త రీతిగా మరి 100వ దావీదు కీర్తన చదివి దేవుని నామాన్ని మహింపరిచిన మిస్ సుజాత గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు మన మధ్య మీలో ఎవరికైనా దేవుడు జరిగిన గత వారంలో దేవుడు మీకు చేసిన మేలుని బట్టి మరి ఎవరైనా సరే వచ్చి దేవుని నామాన్ని సాక్ష్యం ద్వారా మరి ఆయన నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నానండి. సాక్ష్యం దేవుడు ఎవరికైనా మేలు చేసినట్లయితే ముందుకు వచ్చి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. సరే, మీకు ఎవరికి సాక్ష్యం లేకపోతే నేనే చెప్తాను. గట్టిగా మైక్ ముందు నిలబడి అందరికి వినపడుతుంది. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను అంతకుముందు ప్రీవియస్ అపోలో హాస్పిటల్లో చేసేదాన్ని జాబు. దేవుని దయ వల్ల నేను అడిగిన దాన్ని బట్టి దేవుడు వేరే హాస్పిటల్లో నేను అడిగిన శాలరీ దేవుడు నాకు సహాయం చేశాడు. నేను అడిగిన దాన్ని కన్నా ఎక్కువే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడ హాస్పిటల్లో నేను పనిచేస్తుండగా అందరితో సహవాసం కలిగి, మా పై అధికారులకి విధేయత కలిగి, అందరి దృష్టిలో నేను మంచిగా పనిచే విధంగా నా గురించి ప్రేయర్ చేయండి. ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడు కేవలం దేవుని కృపే. దేవుని కృప వలన నా కుటుంబం నన్ను అందరినీ సజీవ లెక్కలో ఉంచిన బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడికి రావడానికి చాలా కష్టం అనిపిస్తుంది. నా ప్రయాణంలో మీరు దేవుడు తోడుగా ఉండాలని మీరు అందరూ నా గురించి ప్రేయర్ చేయండి. నా కుటుంబం గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా విడిపోవాలని, మా కుటుంబం గురించి ప్రేయర్ చేస్తారని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఒక ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? సరే, ప్రత్యేకమైన పాటలు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? స్పెషల్ సాంగ్స్, ప్రత్యేకమైన పాట. సరే, సాక్ష్యాల గురించి మిసెస్ సుమిత్ర గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంతవరకు జరిగిన ఆరాధన క్రమాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా నీ నామానికి వందనాలు తండ్రి. స్తోత్రం 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 ప్రభువా. యేసయ్య, గడిచిన రాత్రి అంతనైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, సుఖమైన నిద్రనిచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. ఉదయకాలం నా తండ్రి సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ లేపినా తండ్రి. యేసయ్య, నీ పరిశుద్ధ దినంనైనా నిన్ను మందిరానికి నైనా యేసయ్య మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పటి వరకునైనా నిన్ను పాటల ద్వారా నిన్ను మహింపరిచినాం తండ్రి. యేసయ్య, కీర్తన ద్వారా నిన్ను మహింపరిచినాం తండ్రి, నీకు స్తోత్రమయ్యా తండ్రి. స్తుతి ఆరాధన ద్వారా తండ్రి నిన్ను మహింపరిచినాం తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ గొప్ప తరుణం నా తండ్రి మాకు అందరికి దయచేసినందుకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. యేసయ్య, ఇటువంటి తరుణం ఇంకెంతమందికి అయితే లేదు తండ్రి. నువ్వు దయచేయండి, దయతో కనికరించండి, ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం నైనా. ఇదిగో ప్రభువా, మందిరానికి వచ్చిన ప్రతి కుటుంబంను జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు స్తోత్రమయ్యా. యేసయ్య నైనా, సాక్ష్యాలు చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నైనా సుజాత వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, ఆ కుటుంబంలో ఉన్న సమస్యను నాయన మీరు తీర్చేయండి తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, ప్రతి ఒక్కరినైనా కుటుంబంలో ప్రతి ఒక్కరినైనా
సమాధానంతో నా తండ్రి ఈ కుటుంబాన్ని నడిపించుకోవడానికి కావాల్సిన జ్ఞానమును నా తండ్రి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి యేసయ్య. ప్రభా బిడ్డకు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకో నా తండ్రి యేసయ్య. మీ చిత్తమైతే నా తండ్రి యేసయ్య మీరు ఒక తోడును అనుగ్రహించమని అడుగుతున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఆ బిడ్డ డ్యూటీలో మీరు తోడుగా ఉండండి నాయన యేసయ్య. ప్రతి క్షణము నా తండ్రి యేసయ్య బిడ్డ చుట్టూ నీ దూతలను కావులుగా ఉంచి నా తండ్రి నీ నామానికి మహిమకరమైన జీవితం బిడ్డ జీవించలాగున సహాయం చేయండి. అదేవిధంగా నైనా ప్రభా ప్రతి ఒక్క కుటుంబం జ్ఞాపకం చేసుకునైనా ఎవరి కోరికతో వచ్చినారు తండ్రి యేసయ్య వారు ప్రతి ఒక్కరి కోరికలు తీర్చండి నాయన యేసయ్య. ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి మీ చిత్తాన్ని గ్రహించే జ్ఞానము ఆత్మీయ జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి అయినా. ఎటువంటి విషయంలోనైనా యేసయ్య తండ్రి నీ నామానికి మాత్రం మహిమకరంగానైనా మేము జీవించడానికి సహాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. వారి పని పాటలతో నిడుగుండి నడిపించండి యేసయ్య తండ్రి. ఇప్పుడు వాక్యం స్టార్ట్ అయితుండో తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన యేసయ్య. మాకు ఆత్మీయ జ్ఞానం దయచేయండి నాయన యేసయ్య. ఆత్మీయ జ్ఞానం చేత వాక్యం అర్థం చేసుకొని నా తండ్రి విని వదిలిపెట్టేవారుగా కాకుండా నా తండ్రి వాక్యానుసారంగా జీవిస్తున్నాయినా ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి యేసయ్య. ఇంకా అనేకులను నాయన మందిరానికి నడిపించండి తండ్రి నీకు స్తోత్రమయ్యా. అద్భుతాలు ఈ మందిరంలో జరిపించండి తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్న తండ్రి నీకు స్తోత్రం యేసయ్య. మందిరం యొక్క అవసరతలన్నీ తీర్చండి తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఇంకా అనేకులను రప్పించండి తండ్రి నీకు స్తోత్రం నాయన. అమ్మ వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకో నా తండ్రి. ఇంకా గొప్పగా వాడుకో తండ్రి. నీ నామానికి మహిమకరంగా నా తండ్రి యేసయ్య నీకు స్తోత్రం యేసయ్య. ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలు నా తండ్రి నీకు సంతోషకరంగా ఉండలాగున నాయన. నీ రాజ్యం నైనా నీ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరం స్థానం పొందుకోవాలంటే తండ్రి ఆత్మీయంగా నా తండ్రి నీకు ఇష్టమైన జీవితం ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరి ద్వారా మీతో మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా యేసయ్య నీకు స్తోత్రం. ఇదిగో జరగవలసిన ఆరాధన క్రమం అంతట్లోనైనా నీ కాపుదలని సన్నిధిని దయచేయండి. ప్రతి ఒక్కరు వాక్యం అర్థం చేసుకున్న జ్ఞానం దయచేయమని శక్తి కలిగిన సజీవుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్య చక్కగా సాక్ష్యముల కోసం జరిగిన ఆరాధన క్రమం కోసం ప్రార్థించిన మిస్సెస్ సుమిత్రా జాషువా గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు మనం దైవ సందేశంలోకి వెళదామండి. దైవ సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేత దయచేత నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచిన నాయన ఆరాధనా క్రమానికి రప్పించి నా తండ్రి ఇంతవరకు ఈ ఆరాధనా క్రమాన్ని మీరు జయప్రదం చేశారు తండ్రి. మీకు వందనాలు ప్రభా నాయన. పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా సాక్ష్యముల ద్వారా నా తండ్రి ఇంతవరకు ప్రభా మీ నామాన్ని మహింపరిచాం ఘనపరిచాం తండ్రి. ఇప్పుడు దైవ సందేశం ద్వారా నీ నామాన్ని నాయన ఘనపరిచేలాగా మీ కృప మాకు అనుగ్రహించండి. నేను కాదు తండ్రి ఈ వాక్యం చెప్పేది మీరు మాత్రమే తండ్రి. నా నోట మీ మాట ఉంచి నా ప్రభా తండ్రి మీరు నీ బిడ్డలందరితోనూ ప్రభా వారి హృదయాలు తెరిచి మాట్లాడి నీ యొక్క సందేశాన్ని వారు అర్థం చేసుకుని అనేక మందికి నీ వాక్యాన్ని వారు చాటి చెప్పి నీ యొక్క రాజ్యవ్యాప్తికై పాటుపడడానికి నీ కృప అనుగ్రహించమని నాతో ఉండి నన్ను నడిపించి నన్ను ఏడంతల ఆత్మతో నింపి ప్రభా ఈ యొక్క వాక్యాన్ని అందించడానికి నీ కృప నాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరిట వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు 25వ అధ్యాయం అండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందామండి. నేనే చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 25వ అధ్యాయం. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. కర్మేలు అంటే ఇదొక పర్వతం, పెద్ద కొండలాంటిదనమాట, లేదంటే ఒక పెద్ద వనం లాంటిదని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక
ఆస్తి గలవాడు. అక్కడ ఒక ఊరు మాయోను అనే ఒక ఊర్లో ఒక ఆస్తిపరుడు కాపురం ఉంటున్నాడట. అతడు బహుభాగ్యవంతుడు, అంటే చాలా గొప్పవాడు అన్నమాట. అయితే అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. 3000 గొర్రెలు ఉన్నాయట, 1000 మేకలు ఉన్నాయటండి. అయితే అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. ఆ యొక్క కర్మెలు పర్వతం దగ్గరికి అతనుకున్న గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించుకోవటానికి పైకి గొర్రెలను తీసుకుని వెళ్ళాడు అన్నమాట తను. అయితే ఇశ్రాయేలీల దేశంలో మరి ఎక్కువగా అందరూ కూడా గొర్రెల కాపర్లు, చాలామంది గొర్రెలు పెంచుకుంటారు. అది ఒక గొప్పతనం అన్నమాట వాళ్ళకి. ఆ గొర్రెలు ఏమవుతాయంటే 6 నెలలకి ఒక్కొక్కసారి ఆ గొర్రె బొచ్చును కట్ చేసేయాలన్నమాట. ఆ గొర్రె బొచ్చు అంతా తీసేసుకుని ఆ గొర్రె కొంచెం బరువు తక్కువ అవ్వాలన్నమాట. లేకపోతే ఆ గొర్రె బొచ్చు ఆ గొర్రెకి బరువైపోయి నడిచేటప్పుడు ఏమవుతుందంటే గబుకుమంట పడిపోతే గనక తిరగబడిపోయి మరి ఆ ఊపిరితిత్తుల మీద బరువు అంతా పడిపోతుందట. పడిపోతే వితిన్ 11 సెకండ్స్లో 11 సెకండ్ల లోపల ఆ గొర్రె కానీ గబుక్కుని లేవకపోతే గనక ఊపిరి ఆగి చనిపోతుంది. సో ఆ కారణంగా ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే మరి గొర్రె బొచ్చుని 6 నెలలకు ఒక్కోసారి గొర్రెలను తీసుకుని ఆ యొక్క గొర్రె బొచ్చును కత్తిరిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు వాళ్ళు చేసుకునేది ఏంటంటే చక్కగా పెద్ద ఫంక్షన్ లాంటి చేసుకుంటారు. చుట్టాలు బంధువులు అందరినీ పిలుస్తారు. ఇక పని వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, ఈ పొలాల గిలాలు ఈ గొర్రెలు వీళ్ళందరూ మేపేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరితోటి కలిసి సంతోషంగా వాళ్ళు మరి ఫంక్షన్ చేసుకోవడం అలవాటు అన్నమాట. అలాగా ఇతను ఆ యొక్క కర్మెలు అనే పర్వతం దగ్గరికి ఈ గొర్రెలను గొర్రెలను కత్తిరించడానికి తీసుకుని వెళ్ళాడు. అతని పేరట నాబాలు. అతని పేరు నాబాలు. నాబాలు అంటే అర్థం ఏంటంటే వెర్రివాడు అని అర్థం వస్తుంది అనమాట. ఈయన ఆస్తిపరుడే, కానీ కొంచెం ఒక రకంగా వెర్రి అంటే ఒకలాంటి వెర్రి. ఆస్తి గర్వం, ఆస్తి ఉందన్న గర్వం, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని మేకలు ఉన్నాయి, నేను గొప్పవాడిని అన్నంత గర్వం, అలాంటి మోటుతనం అంట, మొరటివాడు అన్నమాట ఆయన. మంచి చెడు ఆలోచించి దయా ప్రేమ కనికరం ఇలాంటివన్నీ లేని వ్యక్తి అన్నమాట. అతని భార్య పేరు అబీగయీల్. అతని భార్య పేరు అబీగయీల్ అండి. అంటే అబీగయీల్ అంటే సంతోషోత్పత్తి, అంటే సంతోష ప్లస్ ఉత్పత్తి, సంతోషం ఎక్కువ, అంటే తను ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుందన్నమాట. అంతేకాదు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. సుబుద్ధి అంటే ఏంటండి? మంచి బుద్ధి. తను మంచి బుద్ధి గలదై సుందరమైంది అనమాట. రూపసి అంటే అందమైంది, చాలా బ్యూటిఫుల్ ఉమెన్ అన్నమాట. లెక్కకు చూస్తే ఏమంటే చాలా అందమైన స్త్రీ. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడునై ఉండెను. నాబాలు ఎలాంటి వాడండి? మోటివాడు, దుర్మార్గుడు, మంచివాడు కాదనమాట. సో అతని భార్య అబీగయీలు. అయితే మరి అతడు కాలేబు సంతతివాడు. కాలేబు ఎవరో మనకు తెలుసు కదా. కాలేబు అంటే ఇశ్రాయేలీల్లో మరి కానాను దేశానికి వెళ్ళి మరి మీరు అక్కడ ఆ దేశంలో ఎలాగుంటుందో ఆ పరిస్థితులన్నీ చూసిరండి అని చెప్పేసి మోషే గోత్రానికి, ఇశ్రాయేలీల గోత్రానికి ఒకరిని పంపించారు. పంపిస్తే అందులో కాలేబు, యెహోషువ అనే పురుషులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీలు 12 మందిని పంపిస్తే ఆ కానాను దేశం గురించి మరి ఆ 10 మంది మాత్రం కానాను దేశం గురించి చాలా చెడ్డగా చెప్పారు. అక్కడ మనుషులు ఇలాగుంటారు, అలాగుంటారు, మన వాళ్ళతోటి ఇది చేయలేము, యుద్ధం చేయలేము, అది ఆక్యుపై చేసుకోలేము, బాగలేదు, ఈ రకరకాలుగా అంటే ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. అయితే ఈ కాలేబు, ఈ యెహోషువ ఇద్దరు కలిపి అక్కడ ఎలా ఉంది, ఆ పరిస్థితి ఎలాగుంది, కానాను దేశంలో ఆ పరిస్థితి ఎలాగుంది, ఆ మనుషులు ఎలాగున్నారు, ఆ పంట ఎలాగుంది, ఆ ప్రదేశం ఎలాగుంది అనేసి అని చెప్పేసి, అంటే ఎక్కువ పంటలు అయ్యి పండుతాయి చక్క. ఈ ద్రాక్ష వనాలు
అంజూరపు చెట్లు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మరి అవన్నీ కూడా ఉన్న కరెక్ట్ ఇన్ఫర్మేషను మోషేకి యెహోషువ కాలేబు అనేవారు ఇచ్చారన్నమాట. మరి ఈ కాలేబుకి ఆక్సా అనే ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెని తన తమ్ముడు కుమారుడైన ఒత్నీయేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఒత్నీయేలు కూడా న్యాయాధిపతిలో మొట్టమొదటి వాడు అన్నమాట. అంటే ఈ కాలేబు యొక్క మరి అల్లుడు. ఈ కాలేబు చాలా సిన్సియరు, దేవుణ్ణి నిండు మనసుతో నిండు హృదయంతో ఆరాధించాడు అన్నమాట. ఇక వెనక ముందు లేదు, అనుమానం లేదు, యెహోవాయే నా దేవుడు అన్నట్టుగా అంతా మరి నిండు హృదయంతో ఆయన్ని ఆరాధించాడు. మరి ఆ కాలేబు సంతతిలో నుంచి వచ్చినాడు ఈ నాబాలు. చూడండి, నాబాలుకి కాలేబుకి ఎంత డిఫరెన్స్ ఉందో. కాలేబు సంతతివాడు ఈయన. అయితే నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను. అయితే ఈ యొక్క నాబాలు యొక్క గొర్రెలు మరి ఆ చుట్టుప్రక్కల పర్వతం అంతా తిరుగుతాయి కదండి. అయితే దావీదు ఏం చేశాడంటే, దావీదు గారు మరి సౌలు గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే దావీదుకి సౌలు గారికి పడేది కాదు. దావీదు మంచివాడే. ఎప్పుడైతే గొలియాతుని చంపాడో దావీదు తన 17వ ఏట, అప్పుడు అక్కడ ఇశ్రాయేలు స్త్రీలు ఏం చేశారంటే ఒక చిన్న కీర్తన పాడారు, పాట. ఏమనంటే, దావీదు సంహరించెను 10,000 కొలది, సౌలు హతము చేసెను 1000 వేల కొలది. వేల కొలది సౌలు హతం చేశాడు, 10,000 కొలది దావీదు హతం చేశాడు. అయితే సౌలు గారేమో రాజుగారు, దావీదేమో ఆర్డినరీ పర్సన్. అయినా కూడా ఆయన దేవుని ఆత్మతోనూ ఆ శక్తితోనూ బలంతోనూ ఆయన యందు విశ్వాసంతో నేను చంపుతానని వెళ్ళి గొలియాతుని చంపడు కదండి దావీదు. ఆ కారణంగా ఆ రోజు నుంచి సౌలుకి దావీదు మీద చాలా మరి కక్ష, పగ, క్రోధం. అంటే నన్ను హెచ్చింప చేయలేదు, దావీదుని హెచ్చింప చేశారు అనేసి ఒక మనసులో కష్టం ఉండి ఆ రోజు నుంచి ఆయన చంపడానికి చాలా ప్లాన్స్ చేశాడు. ఆ ప్లాన్ చేసినప్పుడు చాలా రోజులు ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేసినా దావీదుని దేవుడు తప్పించాడు, ఆ చావు నుంచి తప్పించాడు. సో ఇక చూసి ఇంకెందుకంటే ఇక్కడ ఉంటే మంచిది లేదు, ఎప్పటికైనా నన్ను చంపేయడానికే ఉన్నాడు సౌలు అని చెప్పేసి ఆయన పాపం అరణ్యాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి పారాణ అరణ్యం, ఒక్కొక్కసారి ఈ కర్మేల్ పర్వతాల దగ్గర ఎక్కడైతే కొన్ని గుహలు ఉంటాయో ఆ గుహల దగ్గరికి వెళ్ళి పాపం ఆయన తనతో కూడా కొంతమంది మనుషులు ఉండేవారు. వాళ్ళతో పాటు అక్కడ గుహల్లోనే నివాసం చేయడం, అక్కడక్కడ ఆ పర్వతాల చుట్టూ తిరిగి అలా దాక్కుండేవాడు అనమాట. ఎన్నిసార్లు అక్కడికి కూడా వచ్చేసాడు సౌలు గారు. సౌలు గారు కూడా దావీదుకి 2 సార్లు దొరికాడు. కానీ సౌలుని మాత్రం దావీదు చంపలేదు. ఎందుకంటే ఆయన దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కదా అనేసి అని చెప్పేసి మరి ఆయన చంపలేదు. కానీ దావీదును మాత్రం సౌలు చంపడానికి చాలా ప్రయత్నాలు చేయడం వల్ల ఇక ఈ అరణ్యాల్లోని ఆయన నివాసం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ప్రెసెంట్ మన వాక్య సందర్భంగా దావీదు పారాను అనే ఒక అరణ్యంలో నివాసం చేస్తున్నాడు ఒక 600 మందితో. అంటే కొంచెం పేదవాళ్ళు, అప్పులున్న వాళ్ళు, మరి ఇంకా పని చేయలేని వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే దావీదు దగ్గరికి వచ్చేసారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు తోడుగా ఉంటూ మరి ఆ అరణ్యాల్లో తిరుగుతూనే ఉండేవారు. అయితే ఇక్కడ ఏమైందంటే దావీదు ఆ అరణ్యం అంటే అది కర్మెలు పర్వతం దగ్గరలోనే ఉంటుంది, అది కూడా అన్నమాట. అయితే ఆయనతో పాటు కొంతమంది నివాసం చేస్తున్నారు, ఆయన కూడా ఆ అరణ్యంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క నాబాలు తన గొర్రెలకు బొచ్చు కత్తిరించి ఫంక్షన్ చేసుకున్నాడని దావీదుకి తెలిసింది. అయితే ఈ దావీదు ఉన్న చోటుకి ఈయన గొర్రె బొచ్చు కత్తిరించుకునే ఈ అరణ్యానికి కొంచెం దగ్గరలోనే వాళ్ళు కూడా వాళ్ళ గొర్రెలు మేపేవాళ్ళు ఆ పర్వతం దగ్గరే అలాగ మేపుతూ ఉంటే దావీదు దగ్గర మనుషులు ఉన్నారు కదండి. ఆయన గొర్రెలకు కానీ, ఆయన మేకలకు కానీ, ఆయన ఆస్తికి కానీ ఏ రకమైన
నష్టము కలుక్కోకుండా ఆ జనులు కాపాడుతూ ఉండేవారు అన్నమాట. అందుకని ఫంక్షన్ చేసుకుంటున్నాడని దావీదుకి తెలిసి, ఈ నాబాలు తెలిసి ఒక 10 మంది యవనస్తుల్ని పంపించాడట దావీదు. ఎందుకు? సంతోషంగా వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు కదా, మీరు వెళ్ళి ఆ నాబాలు దగ్గరికి వెళ్ళి మరి ఆయనకి ముందు గ్రీటింగ్స్ చెప్పండి. అంటే ఎలా ఉన్నారు, మీకు వందనాలు, బాగున్నారా, ఇలాగన్నీ మంచి మాటలు మాట్లాడి మరి మీ ఆస్తికి క్షేమం కలుగును గాక, మీకు క్షేమం కలుగును గాక, మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక అనేసి ముందు మంచిగా మాట్లాడండి. మాట్లాడి మన కోసం ఏమన్నా ఈరోజు సంతోషంగా శుభ సమయం కాబట్టి వారు ఫంక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఎంతో కొంత ఆహారం పెట్టమనమనండి. చూడండి, దావీదు కాబట్టి ఆయన కూడా గొప్పవాడే. అరణ్యంలో సరి అయిన పరిస్థితులు లేకుండా ఉన్నాడు, సరి అయిన ఫుడ్ లేకోకుండా ఉన్నారు పాపం. అందుకని అతన్ని దగ్గరికి పంపించి ఎంతో కొంత మన కోసం ఇమ్మనమండి, ఆహారం పెట్టమనమని ఒక 10 మందిని దావీదు పంపించాడండి. పంపిస్తే అక్కడ ఏమంటున్నాడో చూడండి. అతను నాబాలు గొర్రెల గుచ్చ కత్తిరింపు వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లనే, మీరు కర్మెలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. నీ యొద్ద గొర్రెల బొచ్చ కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి కీడు చేసి ఉండలేదు. వారు కర్మెలలో ఉన్నంతకాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడ్ల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిము కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. అంటే మేము మీ యొక్క పశువులని మీకు నష్టం లేకోకుండా, మీ ఆస్తికి నష్టం లేకోకుండా మేమంతా జాగ్రత్తగా చూసుకున్నాము. కావాలంటే మీ వాళ్ళని అడగండి, మీ పని వాళ్ళని అడిగితేనే మా గురించి చెప్తారు. కాబట్టి ఈరోజు మీరు శుభదినం ఉన్నారు, మీరు చక్కగా ఫంక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి మాకు కొంత ఆహారం ఇవ్వండి అనేసి అని చెప్పి వాళ్ళని అడగమనమని చెప్పి 10 మంది యవనస్తుని దావీదు పంపించాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో వినండి. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకి తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదెవడు, యెషై కుమారుడెవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అని చెప్తున్నాడు. అయితే వెంటనే ఆయనకి మొరటివాడు కదండి, చాలా గర్విష్టి, ఆయన దుర్మార్గుడు. కాబట్టి వెంటనే ఏమంటున్నాడు, దావీదెవడు, యెషై కొడుకు ఎవరు, యెషై కుమారుడు ఎవరు, ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాం. మరి అధికారుల దగ్గర నుంచి పారిపోయి వచ్చేసిన వాళ్ళు, అంటే సౌలు దగ్గర నుంచి వచ్చేసాడు కదా రాజుగారిని విడిచిపెట్టి. మరి అందుకని అలాంటి పారిపోయి వచ్చేసిన వాళ్ళని చాలామందిని చూసాం అనేసి అని చెప్పి అంటూ ఏమంటున్నాడంటే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తుగా ఎరిగిన వారికి ఇస్తున్నా. నా గొర్రెల బొచ్చు కత్తిరించుకున్న వాళ్ళకి నేను ఇవ్వాలి కదా, నా సేవకులు నేను పెట్టాలి కదా. నేను వాళ్ళ కోసం తయారు చేసుకున్న ఈ ఆహారం బొత్తుగా వాళ్ళు ఎవరో నాకు తెలీదు, అంటే ఆ దావీదు నాకు తెలీదు, ఆ దావీదు జనులు ఎవరో, ఆ మనుషులు ఎవరో నాకు తెలీదు. వాళ్ళకి ఎలాగ ఇవ్వాలా, నేను ఇస్తానా, నేను ఇవ్వను అన్నట్టుగా చాలా కఠినంగా వాళ్ళతోటి మాట్లాడాడు అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. చూడండి, పాపం ఉసూరుమంట వాళ్ళ ఆహారం కోసం ఎంతో ఆశతో వచ్చి ఉంటారు కదా, మంచి ఆహారం దొరుకుతుంది ఈరోజు అని. కానీ ఆయన అలాగనేటప్పటికీ నిజంగా చాలా బాధేసి ఉంటుంది. వాళ్ళు ఎంతో దూరం నుంచి నడుచుకుని వచ్చారు ఈయన దగ్గరికి. మళ్ళీ వీళ్ళు ఎలాగెళ్తున్నారు, ఆహారం ఇవ్వలేదు, ఆకలితో మళ్ళీ తిరిగి నడుచుకుంటా
దావీదు దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనమాట. అది చాలా అసలు నేను దాని గురించి ఊహిస్తే చాలా బాధ వేసింది. అయ్యయ్యో పాపం ఎంతో కొంత ఇచ్చుంటే వాళ్ళు తృప్తి పడేవారేమో కదా. అయితే ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి అది దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియచేశారు. ఇలాగ అన్నాడండి అతను, దావీదెవరు, యెషై కుమారుడెవరు, నా సేవకులకి నా పనులకి నేను తయారు చేయించుకుని ఈ భోజనం నాకు తెలియని వాళ్ళ కోసం నేను ఎలా పెడతానో నేను పెట్టను అనేసి అన్నాడండి అని దావీదుకి ఆ దాసులు వెళ్ళి చెప్పారనమాట. అంతటి దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకొనుడు అనగా వారు కత్తులు ధరించుకుంది. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించాను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. మొత్తం ఆయన దగ్గర 600 మంది ఉంటే 400 మంది దావీదుతోటి బయలుదేరిపోయారు. ఎక్కడికి? ఆ నాబాలు దగ్గరికి, నాబాలు మీద యుద్ధం చేయటానికి అన్నమాట. ఆయన్ని చంపి, ఆయన కుమారుని చంపి, ఆయన ఆస్తిని నాశనం చేయడానికి. ఎందుకంటే కనీసం చిన్న సహాయం చేయలేకపోయాడు. తెల్లవార్లు కూడా దావీదు సేవకులు ఆ గొర్రెలను మేపుతూ ఉండేవారంట. ఎందుకంటే రాత్రులు కూడా గొర్రెల్ని పొలాల్లో ఉంచుతారు కదండి. ఎందుకంటే ఎరువు అవేవో ఉంటుంది కదా, ఆ పెంట అంతా కూడా పొలాల్లో పడితే కనుక వాళ్ళకి పొలం మంచిగా పండుతుంది. అలాగే రాత్రులు కూడా పొలాల్లో గొర్రెలు మేకలు పెట్టి కాపలా కాస్తారన్నమాట ఆ పనోళ్ళు. సో అలాంటప్పుడు కూడా ఈ దావీదు సేవకులు వాళ్ళకి సహాయం చేసేవారట. ఏది ఒక నక్కో లేకపోతే తోడేలు ఏదన్నా వస్తే కూడా లోపలికి రానికోకుండా చుట్టూ ప్రాకారంగా ఉండేవారట వాళ్ళు. అంటే ఒక చుట్టూ గోడలో చుట్టూ గోడ కట్టినట్టు మనుషులు ఆ గొర్రెలు లోపలుండి అలాగ కాపాడేవారంట దావీదు యొక్క సేవకులు. అయినా కూడా ఆయన మరి ఈ విషయంలో ఒప్పుకోలేదు కాబట్టి ఇక దావీదు కోపం వచ్చేసి ఏమంటున్నాడు, మీరు అందరూ కూడా కత్తులు పట్టుకోండి. దావీదు కూడా పట్టుకున్నాడు. ఆ జనులు 400 మంది పట్టుకున్నారు, యుద్ధానికి సిద్ధం. అయితే 600లోని 200 మంది ఇంకా కొన్ని సామాన్లు అవి ఉంటాయి కదా, ఆ సామాన్ల దగ్గర కాపలా పెట్టేశాడు. మొత్తం 400 మంది కూడా ఆయన మీదకి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, బయలుదేరిపోతున్నారు. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లనెను. అందులో ఒక పనివాడు వచ్చి, అబీగయలు అంటే తన భార్య, నాబాలు యొక్క భార్య దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు. ఏమనంటే, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. ఆ అబీగయలుతో చెప్తున్నాడు, అమ్మా, దావీదు గారు అక్కడి నుంచి అరణ్యం నుంచి తన యొక్క సేవకులను పంపించాడు, అంటే ఇలాగ భోజనం కోసం పంపించాడు. కానీ నీ భర్త నాబాలు అంటే యజమానుడు చాలా మోటుగా ప్రవర్తించాడు, కఠినంగా మాట్లాడాడని చెప్తున్నాడు అనమాట. అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడి వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింపగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. చూసారండి, అతను ఆ సేవకుడు చెప్తున్నాడు అబీగయలతోటి. వాళ్ళు వచ్చి భోజనం అడిగితే ఇవ్వలేదమ్మా అని వాళ్ళతోటి ఎంతో కఠినంగా మాట్లాడాడు. నిజంగా వాళ్ళ వల్ల మేమేమీ నష్టపోలేదు, వాళ్ళ వల్ల మేము కాపాడబడ్డాము. రాత్రింపగళ్ళు వాళ్ళు మాకు ప్రాకారంగా ఉండి మమ్మల్ని కాపాడారు అనేసి అని చెప్పి అతను అబీగయలుతో చెప్పాడు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారు అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. అమ్మా, ఈ కారణంగా ఆ దావీదు మనకి మన ఇంటి వారు అందరికీ కూడా కీడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన యుద్ధానికి వస్తున్నాడని అర్థమైపోయింది అతనికి. ఆయన వచ్చి అబీగయలుతో చెప్తున్నాడు అనమాట. వెంటనే అబీగయలు ఏం చేస్తుందంటే, ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించమని ఆయన సలహా కూడా ఇస్తున్నాడు ఆ సేవకుడు. ఇప్పుడు నువ్వేం చేయాలో జాగ్రత్తగా ఆలోచించమ్మని. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పలేదంట. మన యజమానుడు మంచోడు కాదు, పనికి మాలినోడు, కాబట్టి నువ్వేం చేస్తావు ఇప్పుడు ఆలోచించు, జాగ్రత్తగా ఆలోచించు అనేసి అని చెప్పి ఆమెతో చెప్పాడు.
అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పగా త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్షగలలు 200 అంజూరు పడలు గార్ధము మీద వేసిందంట. ఎంతండి? 5 గొర్రెల మాంసం అట, 2 ద్రాక్షారసపు తిత్తులు రసమంతా నింపి, అంటే ఒక 2-3 లీటర్ల అలాగా ఒక్కొక్క బ్యాగ్లోనూ నింపుని 2 సంచులు పట్టుకుని వెళ్ళిపోయింది అనమాట. 200 ఆడలు అంజూరపు అంటే గెలలు అన్నమాట. 100 గెలలు ద్రాక్ష పండ్లు, తర్వాత 5 మానికలు వేచిన ధాన్యం, అంటే ఈ మనం చేస్తాం అటుకులు లాంటి ఒక 10 తవల వరకు తయారు చేసుకుని ఇవన్నీ కూడా పనోళ్ళని పిలిచి మరి ఆ గార్ధం అంటే గాడిదల మీద వేసేసింది. ఆ బరువంతా గాడిదల మీద వేసేసింది. చూడండి, మాట ఆ యొక్క సేవకుడు చెప్పిన మాట మరి అంతలోనే ఎంత తొందరగా ఇవన్నీ తయారు చేయించేసిందో చూడండి. ఆమె ఎంత యాక్టివ్ చూసారా? గబగబా 5 గొర్రెల మాంసం చేయడం అంటే మాటలా? 200 రొట్టెలు తయారు చేయించిందంట. 5 గొర్రెల మాంసం కూర తయారు చేయించేసింది. ఇవన్నీ రెడీ చేసింది. తోటలకు పంపించేసి అంజూరం కోయించుకొచ్చేసింది. ద్రాక్ష తోటకు పంపించేసి ద్రాక్ష గెలలు తెచ్చేసింది. అన్నీ రెడీ చేసేసింది. రెడీ చేసి వెంటనే ఆ గాడిదల మీద వేసేసి సేవకులను పిలిచి, మీరు వెళ్ళండి, మీ వెంట నేను వచ్చేస్తాను, వెనకాల నేను వచ్చేస్తానని వాళ్ళ పంపించేసి ఒక గాడిద మీద ఎక్కేసి గాడిద నడుపుకుంటా పర్వతం దాకా వెళ్ళిపోయిందటండి అబీగయలు. ఎంత యాక్టివ్గా, ఎంత మరి ఆడదయ్యండి కూడా అంత పరాక్రమం చేయగలరా? కొంతమంది చేయలేరు. సో ఈమె చాలా చురుకైందన్నమాట. వేసుకుని అక్కడికి తీసుకెళ్ళిపోయిందంట. మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధపు మీద ఎక్కి పర్వతపు లోయలకు వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకున్నాడు. అపకారంకు నాకు అపకారం చేసి ఉన్నాడు. వెంటనే ఈమె ఎదురెళ్ళింది కదండి. అక్కడి నుంచి దావీదు సైన్యం వచ్చేస్తున్నారు. అక్కడ ఆ పర్వతం దగ్గర నుంచి దిగి వచ్చేస్తున్నారు. వచ్చేస్తే ఈమె ఎదురెళ్ళింది కాబట్టి వాళ్ళని చూసి ఇంకా ఆయన అనుకుంటున్నాడు అనమాట, తన సేవకులతో చెప్తున్నాడు, ఎంత ఉపకారం చేసిన వాళ్ళకి ఈయన మనకు అపకారం చేశాడు కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంట్లో తెల్లవారే లోపల ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు, అందరినీ చంపేద్దాం, కొడుకులందరినీ చంపేద్దాం, ఆయన ఆస్తిని అంతా నాశనం చేసేద్దాం అన్న ఉద్దేశంలో యుద్ధానికి బయలుదేరారండి. అయితే ఈమె ఎంతో ఆ యొక్క యుద్ధాన్ని మరి ఆపాలని, ఆ భర్త యొక్క మరణాన్ని ఆపాలని, ఆ కుమారుల యొక్క మరణాన్ని ఆపాలని ఒక ధైర్యం తెచ్చుకుని ఆడదైనా కూడా ఇవన్నీ రెడీ చేసేసుకుని, వాళ్ళు అడిగింది ఫుడ్డే కదా, ఆ ఫుడ్ అంతా తయారు చేసేసి గబగబా వేసుకుని వెళ్ళిపోయి ఎదురుగుండా ఎప్పుడైతే దావీదుని చూసిందో వెంటనే గాడిదని దిగిపోయి ఆమె దావీదు యొక్క కాళ్ళ మీద పడిపోయిందటండి. సాష్టాంగ నమస్కారం చేసిందట. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, దావీదు ఏమంటున్నాడంటే, అతని అనుకొని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవారినైనను తెల్లవారినప్పటికి నేను ఉండనీయను, ఎవరిని ఉండనీయను, కుమారులు ఎవరిని కూడా ఉండనీయనని దావీదు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలుగు చేయనుగా కానీ ప్రమాణం చేసిండిన. అబీగయలు దావీదును కనుక్కొని గార్ధపు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లన్నది. వెంటనే ఆయన పాదాల మీద పడిపోయిందటండి, సాష్టాంగ నమస్కారం చేసిందట. అప్పుడు చెప్తుందట ఆమె ఏమని, నా ఏలినవాడా, నా దోషము ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు. చెప్తుంది చూడండి, అంత దుష్టుడైన ఈ నాభాల్ని మీరు లెక్క పెట్టొద్దండి, ఈ దోషము నేను చేశాననుకుని క్షమించమని అడుగుతుంది. ఈ దోషము అంటే ఆయన చేసిన దోషం నాది, నేను చేశానని మీరు క్షమించండి, ఈ దుష్టుడైన నాభాల్ని మీరు లెక్క పెట్టొద్దు, ఆయన లక్ష్యం చేయొద్దు, అతని పేరు అతని గుణములను సూచించున్నది
అతని పేరులోనే ఉంది అతని గుణం ఎలా ఉంటుందోనని. అంటే దుష్టుడని, మూర్ఖుడని అర్థం వస్తుందన్నమాట. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. మీరు ఎవరినైతే 10 మందిని పంపించారో ఆ పని మనుషులు నా దగ్గరికి రాలేదు. నాకు తెలియదు అసలు ఈ విషయం. అంటే ఇలా ఫుడ్ అడిగినట్టు, వారి ఆహారం ఇమ్మనమని అడిగినట్టు నాకు తెలియలేదు. కాబట్టి మమ్మల్ని క్షమించండి అన్నట్టుగా ఆయన్ని బ్రతిమలాడుతుంది అన్నమాట. యెహోవా జీవంతోడు, నా ఏలినవాడా యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, ప్రాణహాని చేయకోకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. చూసారా, యెహోవా జీవంతోడు, మరి నీ జీవంతోడు యెహోవా మా కుటుంబాన్ని, అంటే ఈ ప్రాణహాని ఇంట్లో ఎవరిని కూడా చంపకోకుండా దేవుడు సహాయం చేశాడు, నిన్ను ఆపాడు అనేసి అని చెప్పి తాను మరి దావీదుతో మాట్లాడుతుంది. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవంతోడు, నీ జీవంతోడని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించువారును నాబాలు వలె ఉందురుగాక. నీకు ఎవరైనా కీడు చేయాలన్నా, మరి నీ శత్రువులు ఎవరైనా నిన్ను చంపాలని ఒకవేళ ఉద్దేశం కలిగి ఉంటే గట వాళ్ళు కూడా నాబాలు వలె ఉందురుగాక. అంటే చంపబడడానికి సిద్ధం. అంటే దావీదు చంపాలనుకుంటున్నాడు కదా, కాబట్టి నాబాలు వలె ఉండునుగాక అనేసి అని చెబుతుంది. తర్వాత నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నన్ను క్షమించుము. చూడండి, తను ఎంతగానో తగ్గించుకుంది. ఆయన్ని ఇప్పుడు ఏలినవాడంటే మనం ఎవరనుకుంటాం, రాజు అయితే మనల్ని ఏళ్తాడు, లేదా మన దేవుడు మనల్ని ఏళ్తాడు. కాబట్టి అతన్ని ఒక రాజుగా, ఒక దేవుడుగా ఆమె ఊహించి నా ఏలినవాడు అనేసి అని చెప్పి ఆయన్ని ఎంతగానో గౌరవిస్తుందన్నమాట, ఘనపరుస్తుందన్నమాట. తర్వాత నేను తెచ్చిన ఈ ఆహారాన్ని నీకు నీ సేవకులకి దయచేసి కానుకను మీరు తీసుకోండి అనేసి అని చెప్పి ఆమె ఆహారాన్ని ఇస్తుందన్నమాట. తర్వాత దాసురాలైన నా తప్పు క్షమించండి అంటే ఆయన చేసిన తప్పు ఈమె మీద వేసుకుని, ఈమె ఇది నా తప్పు కాబట్టి నా తప్పుని మీరు క్షమించండి అని చెప్పేసి మరి దావీదు గారిని అడుగుతుంది. నా ఏలిన వాడవగు నీవు యెహో యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును అనేసి అని చెప్పి ఆవిడ అంటుంది. యెహోవా యుద్ధములు చేస్తున్నంటే ఈయన గొలియాతుని చంపాడు కదండి. తర్వాత కూడా చాలా యుద్ధాలు, ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. యాక్చువల్గా చూస్తే బైబిల్లో మొత్తం నేను ఒకసారి కౌంట్ చేశాను, ఆయన 18 యుద్ధాలు చేశాడండి దావీదు ఆయన రాజు అయిన తర్వాత నీ బ్రతుకు దినములన్నట్టును నీకు అపాయం కలుగుకుండును, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీటుకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణం నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. అంటే నీకు నీ బ్రతుకు దినములన్నింటిలో కూడా నీకు ఎవరైనా నీకు కీడు చేసినా, యుద్ధం చేసినా కూడా నీ ప్రాణానికి ఏది హాని జరగదు. ఆ యెహోవా జీవపు మూటలో నీ యొక్క జీవం ఉంటుంది. అంటే నువ్వెప్పుడు కూడా ఏ యుద్ధంలోనూ కూడా చనిపోవు అనేసి అని చెప్పేసి ఆయన చూడండి ఎలా పొగుడుతుందో. ఆయన ఇంకా రాజు అవ్వలేదు కానీ అవుతాడన్న ఊహ. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సౌలు గారి తర్వాత రాజు అయ్యేది ఈయనే. ఎందుకంటే సౌలు గారు కుమార్తె యొక్క భర్త, మీకాల యొక్క భర్త దావీదు. ఈమె చక్కగా ఆయన్ని ఏం చేస్తుందండి, పొగుడుతుంది. నీకే కష్టం రాదు, నీకేమి అవదు, ఏ యుద్ధమైనా నీకు ప్రమాదం లేదు, యెహోవా నిన్ను కాపాడుతాడు, నీకు మంచి సంతానం ఇస్తాడు అని ఆయన్ని అలా చెప్పి మెప్పించి మొత్తానికి ఎలాగైతే మరి ఆ బాధ, ఆ మరణ బాధ లేకోకుండా ఈమె మంచిగా అతన్ని మెప్పించి ఆ యొక్క మరణాన్ని నుంచి తన భర్తని, తన కుటుంబాన్ని కాపాడుకున్నదన్నమాట. తర్వాత మనం చదివితే గనక మరి ఆమె ఏమని చెప్తుందంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు మంచి రాజుగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పింది. నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కూడా ఆమె అడిగినప్పుడు ఈ సంఘటన జరిగిన 10 రోజులకి నాబాలు చనిపోతాడు. ఏ హార్ట్ అటాక్ ఏదో వచ్చి చనిపోతాడు.
దావీదైతే ఏమీ చేయలేదు. అంటే ఈ జరిగిన సంగతిని ఈమె తీసుకెళ్ళి, దావీదు ఇలా నీకు చంపబోయాడు, నేను ఎదుర్కొని వెళ్ళి ఫుడ్డు అది అంటే ఆహారం అంతా తీసుకుని వెళ్ళి దావీదు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాను, కాబట్టి ఆయన నిన్ను చంపలేదు, మన కుటుంబాన్ని చంపుకోకుండా కాపాడాడు అనేసి అని చెప్పి ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పింది. చెప్పినప్పుడు ఆ యొక్క నాబాలు చాలా భయపడిపోయాడు అనమాట. ఆ భయంలో 10 రోజులకి ఆయన నాబాలు చనిపోయాడు. ఎప్పుడైతే నాబాలు చనిపోయాడో, మరి దావీదు గారు రాజు అయిన తర్వాత ఈ అబీగయీల్ని తను వివాహం చేసుకున్నాడండి. ఆయన ఇచ్చిన మాట, ఆమె అడిగింది, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అనేసి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే, నాబాలు చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ రాజు అయిన తర్వాత ఈ అబీగయీల్ని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడండి. అయితే అబీగయీలుకి దావీదుకి పుట్టిన ఒక కుమారుడు పేరు దానియేలు. దానియేలు అని కుమారుడు పేరు పెట్టుకున్నారు. మరొక పేరు కూడా ఉంది, కిల్యాబు అని. మరి అది మొదటి దినవృత్తాంతాల్లో 3వ అధ్యాయంలో చూద్దాం ఆ మాట. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 'ఎస్ఐ' దొరికిందా మీకు ఎవరికన్నా? సారీ, దొరికిందా నాన్న? నేను ఇక్కడ ఏం పెట్టుకోలేదు. ఓకే, అది ఇక్కడ చూడండి. దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా, యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. మొట్టమొదటి కుమారుడు దావీదు యొక్క మొట్టమొదటి కుమారుడు ఆయన అమ్నోను. అంటే మొట్టమొదటి భార్య అహీనోయిం, రెండవ భార్య ఎవరంటే అబీగయీల్. అబీగయీల్ చేసుకున్న తర్వాత అబీగయీల్కి దావీదుకి ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడి పేరు ఏం పెట్టారండి? దానియేలు. రెండవ కుమారుడు అంటే దావీదు యొక్క రెండవ కుమారుడి పేరు దానియేలు. ఇతనికి కిల్యాబు అన్న పేరు కూడా ఉన్నది, అది వేరే వర్స్లో మనం చూస్తాం. సో ఇక్కడ హెబ్రోన్లో మాత్రం దానియేలుకి పుట్టిన వాళ్ళు దగ్గర 6 కుమారులు ఉన్నారండి. అయితే ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే గనక దావీదు యేసుక్రీస్తుకి సాదృశ్యం కదండి. యేసుక్రీస్తుకి సాదృశ్యం. అబీగయీలు విశ్వాస్కి సాదృశ్యం. అవునండి. దావీదు యేసుక్రీస్తుకి సాదృశ్యం, అమ్మాయి అబీగయీలు వచ్చి విశ్వాస్కి సాదృశ్యం. అప్పుడు ఏం చెప్తుందండి? తన భర్త యొక్క తప్పు, ఆయన చేసిన తప్పు తన మీద, ఆ దోషం తన మీద వేసుకుంది కదండి. తన మీద వేసుకుని మరి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, తప్పు నాదనుకోండి, ఆ దోషము నాది, నన్ను క్షమించుము అని అడిగింది. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే, మరి మన భర్తలు కూడా కొన్నిసార్లు, మీ భర్తలు అంటే మీ గృహాల్లో పోనీ అనుకోండి, మీ భర్తలు చిన్న చిన్న పాపాలు ఎవరైనా చేస్తారు చాలా వరకు, అందులో మగాళ్ళు ముందే. అయితే విషయం దేవుని సన్నిధిలో వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేయరు. కొన్నిసార్లు వాళ్ళకి టైం లేకపోవచ్చు, కొన్నిసార్లు కొద్దిగా నిర్లక్ష్యం, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళు చేసుకోలేదు కదా అని మనం వదిలిపెట్టేయకూడదని మాట్లాడుతున్నాడు దేవుడు. అబీగయీలు తన భర్త యొక్క దోషం తన మీద వేసుకుంది. సో ఈరోజు మీ భర్తలు ఒకవేళ ప్రార్థన చేయకపోతే, వారిని బట్టి మీరు వారికున్న బలహీనతలను బట్టి, వారికున్న ప్రతి చిన్న చిన్న మరి అభ్యంతరాలను బట్టి మనం కుమిలిపోతూ ఉంటాం. అయ్యో ఇదైపోయిందే, తగ్గటలేదే, మారటలేదే అని కుమిలిపోతూ ఏడ్చుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ తప్పుని, ఆ పాపాన్ని, ఆ దోషాన్ని మన మీద వేసుకుని వాళ్ళ గురించి మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యాలండి.
భర్తనే కాదు, ఇంట్లో కూతుర్లైనా కొడుకులైనా మన పిల్లలు చేసిన పాపం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పట్టించుకోరు. మనమే పెద్దవాళ్ళంగా కొంచెం దేవునిలో ఉండడం వల్ల అది ఎక్స్పీరియన్స్ కలిగి నాయన బిడ్డలు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఇలాంటి విషయాల్లో మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. అయితే అది మామూలుగా కాదు. ఇప్పుడు మనం వాళ్ళ దోషాలు మన మీద వేసుకోవాలట, ఆ భర్తల దోషాలు మన మీద వేసుకోవాలి, మన బిడ్డల దోషాలు కూడా మనమే వేసుకోవాలి. వేసుకుని మన బిడ్డల గురించి ఎలాగైనా చేస్తాం, భర్తల గురించి చేస్తాం. బట్ మనం ఖచ్చితంగా ఆ దోషం నాది ప్రభు, ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసిన ఆయన సహాయం చేయి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాం. కానీ మన భర్త పాపాలు మనం ఏది తీసుకుంటావా? వేసుకోం. నా భర్తను క్షమించు ప్రభు అంటాం. అలా కాదు. ఇప్పుడు మనం ఈరోజు దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నా భర్త చేసిన పాపం అది నేను చేశాను ప్రభు, అది నా తప్పు ప్రభు, నేను చేసిన పాపం, నేను చేసిన దోషం నాయన దయతో క్షమించండి. నా బిడ్డలు ఈ పని చేశారు, వాళ్ళ దోషం నాయన నా మీద వేసుకున్నాను ప్రభు, వాళ్ళు చేసిన దోషం నాది, అది నేనే చేశాను, ఆ తప్పు నాదే, దయతో నన్ను మన్నించండి అనేసి చెప్పేసి మనల్ని ప్రార్థన చేయమని ఆయన అడుగుతున్నాడు. అలా నేర్చుకోవాలన్నమాట. ఆమె ఎంతో మంచి బుద్ధి కలిగింది కాబట్టి ఎంతో తగ్గించుకుంది, దేన మనసుతోటి ఆయన పాదాల మీద పడిపోయింది కదండి. ఎవరైతే తెలుసో తెలియకో ఉన్నా కూడా సాష్టాంగ నమస్కారం చేసేసి ఆడవాళ్ళు మగవాళ్ళు పాదాలు పెట్టుకుని మరి ఆమె అంతగా తగ్గించేసుకుని అంత క్రిందకి వంగిపోయి ఆయన పాదాలు పట్టుకుని అంత తగ్గించుకుంది, దీనురాలైపోయింది అనమాట. అంత తగ్గించుకోవడం బట్టే ఆమె ఏమైందండి, చివరికి ఆశీర్వదించబడింది. ఆమె రాణి అయింది. దావీదు రాజు అయినప్పుడు ఈ అబీగయలు రాణి కాదా? రాణిని చేశాడు దేవుడు. సో ఈరోజు దేవుడు మన భర్తల దోషాలు, మన బిడ్డల దోషాలు మన మీద వేసుకుని ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క పాపాల నుంచి దూరం అయ్యి దేవుడు ఆ పాపాలు మన్నించి క్షమించి మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ఇంటికి మనం యజమానురాలుగా మంచి ఆస్తిపరులుగా మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఒక మంచి స్థానంలో మనల్ని ఉంచుతాడు. కాబట్టి మరి ఈ రోజు నుంచి దేవుడు మనకు చెప్పిన విధానాన్ని బట్టి ఈ వాక్యానుసారముగా అబీగయలు ఎలాగైతే తన భర్త యొక్క దోషాన్ని తన మీద వేసుకుని ఆమె ప్రార్థించిందో అలాగే మన ఇంట్లో కూడా మనందరం కూడా మన బిడ్డలు మన భర్తల యొక్క దోషాలు కూడా మన దోషాలతో పాటు మనము మరి ఆయన సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థన చేసి మరి ఆ యొక్క పాపాలన్నీ మన్నించమనమని అడిగితే గనక తప్పకుండా వాళ్ళందరూ మారిపోతారు. మరి దేవుడు వాళ్ళని క్షమిస్తాడు, మన కన్నీటిని దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి ఆయన మనల్ని వారిని రక్షిస్తాడు, బిడ్డలు రక్షిస్తాడు, భర్తలు రక్షిస్తాడు, మన కుటుంబీకుల్ని మనల్ని అందరినీ కూడా రక్షించి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి దేవుడు మనందరికీ కూడా అలాంటి కృప అనుగ్రహించి ఆయన దగ్గర నుంచి పొందుకునే ఆశీర్వచనము దీవెనలు మనం అందరం పొందుకుందామండి. ఆ విధంగా నడిపించడానికి ఆయన కృప మనకు అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీతండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేసే దేవా నీకు వందనాలు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ దినము తండ్రి మీరు మాతో చక్కటి ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నీ బిడ్డల యొక్క హృదయాలు తెరిచి ప్రతి ఒక్కరి వాక్యాన్ని అర్థం చేసుకునే తండ్రి జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించి ఉన్నందుకే మీకు వందనాలు ప్రభా. మీ వాక్యానుసారంగా నా తండ్రి గారు ప్రభా మా కుటుంబంలో ఉన్న తండ్రి ఆ యొక్క భర్త విషయంలో ఏంటి, బిడ్డల విషయంలో ఏంటి, చుట్టాలేంటి ప్రభా, కుమార్తెల విషయంలోనూ ప్రభా తండ్రి వారు చేసిన పాపాలను వారు చేసుకుంటున్నారు కదా ప్రార్థన అని అనుకోకుండా తండ్రి వారి దోషాలు కూడా మా మీద వేసుకుని నా తండ్రి మేము వారందరి గురించి మీ సన్నిధిలో మీ పాద సన్నిధిలో కన్నీరు కార్చి నా తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు చేసిన ఆయన కుటుంబాన్ని మేము రక్షించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, అట్టి విధంగా ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ఆయా కుటుంబాల్లో ఉన్న అవసరతలన్నీ మీకు తెలుసు నాయన తండ్రి. ఆలయంలో మీరు చేయబోతున్న కొన్ని కార్యాలను బట్టి మేలుని బట్టి మీకు వందనాలయ్యా.
నాయనా మీకు స్తుతులు 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 నాయన. దినదినం మీ యొక్క ఆలయాన్ని మీరు వృద్ధి చేస్తారని నమ్ముచున్నాం. మీరు కార్యాలు చేసి మీ నామాన్ని మహింపరచుకోనండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంకా తండ్రి అనేక మంది ప్రభా ఈ యొక్క ఆలయానికి వచ్చి వాక్యం విని మీ నామాన్ని మహింపరచేలాగా సహాయం చేయండి. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు తండ్రి నా ప్రభా, ఈ వాక్యం ద్వారా మీరు మా అందరితోటి మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని వర్ధిల్లింప చేసిన కొలది కానుకలు చెల్లించుకుందామండి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు చివరి ప్రార్థనగా పాస్టర్ మిసెస్ సుజీలా వచ్చి ప్రార్థనలో నడిపించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ. తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క దినమున ప్రవ్వ నాయన నా తండ్రి పరిశుద్ధ దినమున తండ్రి మీ సన్నిధికి రావడానికి ప్రవ్వ మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ. నా తండ్రి ఇదిగో ఆరాధన క్రమం అంతట్లో మీరుండి ప్రవ్వ నా తండ్రి మీకు మహిమకరంగాను ప్రత్యేకంగా జరిగించుకునే విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రవ్వ. నా తండ్రి ఇదిగో నాయన తండ్రి నాయన ఈ సమయం మందు ప్రవ్వ మీ యొక్క తండ్రి నాయన బలమైన మాటను బట్టి ప్రవ్వ మేము కలిగి ఉన్న దానిలోంచి నాయన కొద్ది భాగమును మీ ఎద్దకు తెచ్చుండగా ప్రవ్వ మీ ప్రేమ చెప్పిన నా తండ్రి అంగీకరించయ్యా. నా తండ్రి ఎత్తబడిన ప్రతి కానుక కూడా నా ప్రవ్వ సంఘ నా తండ్రి నాయన అభివృద్ధికై నా తండ్రి నాయన మందిర అభివృద్ధికై తోడ్పడడానికి మీ కృప దయచేయమని అడుగుచున్నాం ప్రవ్వ. గుప్పులు విప్పిన మమ్మల్ని అందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆకాశ వాకిండ్లను విప్పండి నాయన. పట్టజాలనంతమైనటువంటి విస్తారమైన దీవెనలు నాయన పొందుకోవడానికి మమ్మల్ని అందరినీ అర్హులుగా మార్చమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇదిగోనైనా నా ప్రభు ఈ సమయం అందు నా తండ్రి సంఘము నిమిత్తము నా తండ్రి సంఘస్థల నిమిత్తము మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. నాయన తోడిని కూడిన ప్రతి బిడ్డని మీ పరిశుద్ధ నామములో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించమని అడుగుచున్నా నాయన. ఇదిగో తండ్రి సమయం అందు ప్రభా నా తండ్రి నీ ప్రియ నా తండ్రి కుటుంబం అయినటువంటి ప్రభా ఇదిగో నాయన ప్రశాంత్ బ్రదర్ ప్రభాత్ సిస్టర్ వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో వారిని ప్రేమించిన బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రం అయ్యా. ఇదిగో నాయన కుటుంబాన్ని ప్రేమించి నాయన మీ కృపలో నాయన
వాక్యానుసారంగా నడిపించి నాయన మీ కృపా సహాయతను నాయన అనుగ్రహించి ప్రభా అనేక మంది కొరకు ప్రార్థించే కుటుంబం ఉండడానికి నాయన మీ సహాయం దయచేయండి నాయన. వారి జాబ్స్లో మీ సహాయత అనుగ్రహించండి ప్రభా. మీరు ఆస్వాదించి నడిపించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీ కొందనాలు స్తోత్రములు. అలాగే నా ప్రభా నాయన నా తండ్రి సుమిత్ర సిస్టర్ ప్రభా నాయన జాషువా బ్రదర్ కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా నాయన ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి నాయన మీ కృపలో బలపరిచి భద్రపరిచి నా ప్రభా ఇదిగో చేసిన జాబులు ఆశీర్వాదం పొందుకుంటూ ప్రభా నాయన అని అనేక మంది కొరకు నాయన ప్రార్థించే కుటుంబంగా ఉంచి నడిపించండి అయ్యా. వారి కుటుంబం పట్ల మీరు కలిగిన ప్రతి ప్రణాళికను నాయన మీరు నెరవేర్చి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. అలాగే నా ప్రభా నాయన మంజుల సిస్టర్ని బట్టి నాయన మీ కొందనాలు, తన బిడ్డను బట్టి మీ కొందనాలు ప్రభా. బిడుగున తండ్రి ఇదిగో నాయన సిస్టర్ కావాల్సిన ఆరోగ్య శక్తి బలాలు మీరు అనుగ్రహించి నడిపించండి తండ్రి నాయన. మీ కొందనాలు ప్రభా. ఆయుష్ను ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. శ్రావణిని మీరు దీవించి ఆస్వాదించండి నాయన. యవన కాలంలో నా తండ్రి బిడ్డ కుడి ఎడమికి తొలక్కున్నట్లు నాయన నీ పరిశుద్ధ అగ్ని కంచెన బిడ్డ చుట్టూ వేసి ప్రభా నాయన తన స్టడీస్లోను జాబ్లోను నాయన మీ కృపా దీవెన ఆశీర్వాదమును నాయన మీరు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కొందనాలు తండ్రిగా తల్లిగా సమస్తముగా మీరుండి బిడ్డ నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నా ప్రభా నాయన నా తండ్రి ఇదిగో నేను ఈ సమయం అందు రూత్ సిస్టర్ కుటుంబాన్ని బట్టి మీ కొందనాలయ్యా. బ్రదర్ని బట్టి మీ కొందనాలయ్యా. ఆ యొక్క కుటుంబాన్ని మీ దీవెన కృపాశ్రయంతో నడిపించండి అయ్యా. నా తండ్రి నాయన ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటును ప్రభా మీ చిత్తానుసారంగా మీరుండి ప్రభా నాయన మీరే నా తండ్రి నాయన తీర్చమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం అయ్యా. అలాగే నా తండ్రి నాయన మరి రవికుమార్ గారు సోని కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా. నా తండ్రి వారిని ప్రేమించి నిద్ర బిడ్డలను బట్టి కూడా మీ కొందనాలు స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి అయ్యా. నా తండ్రి వారి వ్యాపారంలో ప్రభా నాయన మీ ఆశీర్వాదం అభివృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఇదిగో నాయన బిడ్డలిద్దరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇయర్ ప్రభా ఇద్దరు బోర్డు ఎగ్జామ్ రాయనై ఉండగా ప్రభా నా తండ్రి నాయన ఇదిగో తండ్రి 30th నుంచి నాయన జరగబోయేటువంటి నాయన బోర్డు ఎగ్జామ్లో మీరుండి ప్రభా నాయన బిడ్డలకు మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించమని మీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఇదిగో తండ్రి సామెల్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మాధవ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ప్రేమించిన ఇద్దరు బిడ్డలు బట్టి కూడా మీ కొందనాలు స్తోత్రములు ప్రభా. స్తోత్రం తండ్రి నాయన ఇదిగో ప్రభా. నా తండ్రి నాయన వారి కట్టుకున్న గృహాన్ని బట్టి కూడా మీ కొందనాలు తండ్రి మీ కృపలో నడిపించి సహాయం చేయండి అయ్యా. రక్షణ ఆనందము సంతోషము గృహంలో ఎల్లప్పుడూ ఉంచండి అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన మరి అక్టోబర్ 23rd నుంచి నాయన 5th నుంచి జరగనటువంటి నాయన మరి ఎగ్జామ్స్ని బట్టి మీ కొందనాలు అయ్యా. నా తండ్రి ఇగో ప్రశాంతి రాయనై ఉండగా బిడ్డతో మీరు ఉండండి ప్రభావ. మరి చాలా దూరం జర్నీ చేసి వెళ్ళి మరి ఎగ్జామ్ అటెంప్ట్ చేయవలసిన అవసరం ఉండగా నాయన బిడ్డ కావాల్సిన జ్ఞానమును తెలివిని నాయన ప్రయాణంలో మీ కాపుదలను నాయన తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ. మీకు స్తుతులు స్తోత్రం. యవన కాలంలో మీ పరిశుద్ధాత్మ కృప కాపుదల దయచేయండి. కుడి ఎడమకు దొలుకున్నట్లు నా తండ్రి నాయన మీ అగ్ని కంచెన వేసి నడిపించమని అడుగుచున్నామయ్యా. ప్రణీతి విషయంలో అడుగుచున్నామయ్యా. నాయన స్టడీస్ విషయంలో మార్గం తెరవచ్చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నా. మీకు మాత్రమే సాధ్యమైనటువంటి కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం ప్రభావ. మీ కొందనాలు తండ్రి. అలాగే నా ప్రభావ నా తండ్రి నాయన జ్యోతి సిస్టర్ కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రములు ప్రభావ. నా తన బిడ్డలను బట్టి నాయన తన కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రం ప్రభావ. అలాగే తండ్రికి ఉన్నటువంటి రాణి సిస్టర్ కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు పరిపూర్ణ రక్షణ నాయన తండ్రి ఆ బిడ్డ కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి నాయన. అలాగే నా తండ్రి నాయన అన్సీ సిస్టర్ కుటుంబాన్ని బట్టి తన ఇద్దరు బిడ్డలను బట్టి కుటుంబం అంతటిని బట్టి మీ కొందనాలు ప్రభావ. యవన కాలంలో బిడ్డలు మీ కాపుదల్లో ఉంచండి. స్టడీస్ లో సహాయం చేయండి నాయన. అలాగే నా తండ్రి మహేష్ గారి కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రం ప్రభావ. నా తండ్రి నాయన మరి అలాగే నా ప్రభావ నాయన తండ్రి ఆరోగ్య శక్తి బలాలు వారికి అనుగ్రహించి నడిపించండి తండ్రి నాయన. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా నాయన. అలాగే నా ప్రభా నాయన సంధ్యారాణి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలయ్యా. హిస్తరం గారి కుటుంబాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే నా తండ్రి జయబెట్టి రాణి సిస్టర్ని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన. తన తల్లి విషయంలోనూ ఆ బిడ్డ విషయంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఆ కుమార్తె కావాల్సిన ఆరోగ్య శక్తి బలాలు అనుగ్రహించండి, స్వస్థపరిచి నడిపించండి ప్రభా. మీకు వందనాలు ప్రభా. నీకు దాన్ని బట్టి అనుష్యాన్ని బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు వందనాలు ప్రభా నాయన. నాయన ఇంకా నాయన వసంత మేడమును బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డకు కూడా ఆరోగ్య శక్తి బలం అనుగ్రహించి నాయన వృద్ధాప్యంలో నాయన మీ కృప కాపుదల్లో ఉంచమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకే వందనాలు స్తోత్రం తండ్రి. అలాగే నాయన తండ్రి నాయన ముతిజాగూడ గ్రామస్తులందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. రక్షణ భాగ్యమును నాయన అందరికీ అనుగ్రహించండి అయ్యా. నా తండ్రి నీవు నిజమైన దేవుడని గుర్తెరిగి ప్రభా నాయన నీ వైపుకు మరచబడ్డానికి నాయన
నా తండ్రి నాయన అందరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వ. అలాగే నా తండ్రి నాయన మా దేని కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రవ్వ. నీ కృపలో నడిపించండి, సహాయం చేయండి ప్రవ్వ. అలాగే నా తండ్రి సుజాత సిస్టర్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రమయ్యా. చాలా దూరం నుంచి బిడ్డ మరి మీ సన్నిధికి ఇక్కడికి వచ్చిండగా ప్రవ్వ, నీ మందిరానికి వచ్చిండగా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ జీవితంలో జరగవలసినటువంటి అద్భుత కార్యమును మీరు జరిగించండి అయ్యా. ఎందుకంటే అది మీకు మాత్రమే సాధ్యమయ్యా, అది మా చేతిలో పని కాదయ్యా. మీరు ఏర్పరిచిన కార్యమును బిడ్డ పట్ల జరిగించండి. అలాగే తన తల్లి ఇంటి వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా తండ్రి నాయన ఇబ్బంది నుంచి, శోధల నుంచి నాయన మీరు విడుదల దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు. అలాగే నా తండ్రి నాయన మా దేని కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ దాసరాలని దీవించి ఆస్వాదించండి అయ్యా. ఆరోగ్యమును ఆయుష్నిచ్చి నాయన తండ్రి పరిచర్యల ముందు కొనసాగడానికి నాకు కావాల్సిన కృప దయచేయండి అయ్యా. నా తండ్రి సంఘస్థుని సంఘ విషయంలోను ప్రభా నా తండ్రి నాయన బాధ్యతను కలిగి నా ప్రభా నీ బిడ్డ చేసిన ప్రతి సేవను జ్ఞాపకం చేసుకొని సంఘ కాపరిగా ప్రభా నాయన నా తండ్రి సంఘాన్ని నాయన గొర్రెల్ని కాపాడుకుంటూ నా ప్రభా ముందు కొనసాగడానికి సహాయం చేసి నడిపించండి. ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన మీరు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని నాయన మీరు ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన నీ యొక్క తండ్రి కుమారుడు భర్తను బట్టి మీకు వందనాలు నాయన. నా తండ్రి నన్ను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. మీ కృపలో నడిపించమని అడుగుచున్నామయ్యా. నా తండ్రి రాకీ రూబీ రాబీ ముగ్గురు యొక్క తండ్రి స్టడీస్లో మీ సహాయం దయచేయండి. అన్నిటికంటే ముఖ్యమైన హత్తుకుంటూ ప్రభా మీ తండ్రి జీవితాల్లో మిమ్మల్ని మీ యొక్క సన్నిధిని నాయన మీ కృపను వాక్యాన్ని అప్లై చేసుకుంటూ అది నా తండ్రి మీ సేవల ముందు కొనసాగడానికి బిడ్డలను అభిషేకించి నడిపించుకోమని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి మా ఇద్దరు జాబ్స్లోనైనా మీ ఆశీర్వాదం కృపను మాకు అనుగ్రహించండి. ఆరోగ్య శక్తి వలన అనుగ్రహించండి. ప్రతి ఇబ్బంది నుంచి ఇరికి నుంచి విడుదల ఇవ్వండి. నా తండ్రి మీ యొక్క నామను బట్టి నడిపించమని అడుగుచున్నా. అలాగే నా తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా ప్రవ్వా ఈ సంఘము నా తండ్రి వధు సంఘంగా నాయన ఏర్పరచబడి ప్రవ్వా నాయన మీరు ఆకడలో ఎత్తబడ్డానికి నాయన స్థిరమైనటువంటి నాయన తండ్రి మందిరముగా సంఘముగా చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఈ మందిరం నుంచి ప్రవ్వా ఈ సంఘం నుంచి అనేక మంది సేవకులు నాయన లేవనెత్తబడ్డానికి కృప దయచేయండి అయ్యా. అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఇంక నువ్వు తండ్రి నాయన మరి నా తండ్రి మందిరం ఎంతో ఖాళీగా ఉంటుంది ప్రవ్వా. మీరు జ్ఞాపకం చేసుకుని అనేక మందిని నాయన నీ మందిరానికి తోడుకొని రమ్మని రక్షణ లేని అనేక మంది నా తండ్రి తప్పిపోతున్న గొర్రెల వలె ఉండగా ప్రభా వారందరినీ నీ వైపు ఆకర్షించుకోనమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు. మీ కృపలో నడిపించి ఈ పరిచర్యను ఇంకను ఆస్వాదించి ప్రవ్వా అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వా. మేము ఆశించి నాయన ఏమి ఆశించి సేవ చేస్తున్నామో మీకు తెలుసు నాయన. అనేక మంది నీ వైపుకు మరల్చబడాలి గనక ప్రవ్వా నా తండ్రి మా యొక్క స్థితి అంతటినీ కూడా నాయన నీకు అప్పగించుకున్నాం గనక మీరే నడిపించమని అభివృద్ధి పరచమని అడుగుచున్నాం ప్రవ్వా. మీకు వందనాలు తండ్రి నాయన. మీకు స్తుతులు స్తోత్రములు ప్రవ్వా. నా తండ్రి ఇదిగో నాయన ఎంతో భయంకరమైన పరిస్థితులు అన్నిటి నుంచి నాయన మా సంఘస్థుని మమ్మల్ని అందరినీ కాపాడుతున్న అందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యాలు, కీడులు ఉన్నప్పుడు ప్రభా మా ప్రియులైన వారిని దూరం చేసుకున్నప్పుడు కూడా నాయన మీ బట్టి ఆదరణ, మీ బట్టి జయము, మీ బట్టి నాయన నా తండ్రి నాయన ఆరోగ్యము మేము పొందుకోవడానికి మీరు మా కృప చూపించారయ్యా. మీకు వందనాలయ్యా. నా తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఇదిగో లార్డ్ క్రైస్ట్ చర్చ్ వల్ల జరిగే ప్రతి పరిచర్యను మీరు దీవించి ఆస్వాదించండి అయ్యా. అనేక మందికి నాయన మేలిచ్చేసే విధంగా కార్యక్రమాలు ఉండడానికి సహాయం చేయండి. హిస్ కింగ్డమ్ మినిస్ట్రీస్ బట్టి జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు మీరు దీవించి ఆస్వాదించండి అయ్యా. అనేక మందికి ఆధ్యాత్మిక మేలు చేయడానికి కృప చూపించండి అయ్యా. మేలుకరంగా ఉండడానికి, ఆశ్చర్యకరంగా ఉండడానికి సహాయం చేయమని ఇదేనా వినపాల మీ సన్నిధికి చేర్చుకొని అయ్యా మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనమైన మీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసయ్య శ్రేష్టమైన బలమైన నామంలో, శక్తివంతమైన నామంలో మా ఆశలు, మా కోరికలు, మా జీవితాలను సరిచేసి తీర్చగలిగినటువంటి నామంలో ఈ విన్నపాలు అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మరలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. Tempo
పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృపా సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన వారందరికీ, వారి కుటుంబీకులకి, బంధువులకు, స్నేహితులకి తండ్రి మాకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.